హలో గాయ్స్, ఆఫ్రికాలో ఫీల్డ్లో తిరిగే సమయాల్లో అప్పుడప్పుడు ఇట్లాంటి కొంచెం ప్రమాదకరమైన ప్రదేశాల్లో కూడా తిరగాల్సి వస్తుంది. ప్రమాదకరం అని ఎందుకు అన్నాను అనేది మీకు లాస్ట్కి అర్థమవుతుంది. ఈ గడ్డి చూసారా, అది ఆల్మోస్ట్ ఒక మనిషి కన్నా హైట్ ఉంది. అంటే మనం నుంచుంటే పక్కన వాళ్ళకి కూడా కనపడం అనమాట. చూస్తున్నారు కదా, నాకు సపోర్ట్గా ఉండే ఆపోజిట్ ఎదురు నడుచుకుంటూ వెళ్తున్న అతను కూడా నాకు కనపడట్లేదు ఆ గడ్డిలో. అంటే ఇట్లాంటి ప్రదేశాల్లో తిరిగినప్పుడు నేను ఒకళ్ళని అపాయింట్ చేసుకుంటాను అనమాట, లోకల్ అతన్ని. ఎందుకంటే వాళ్ళకి దారులు ఇవన్నీ తెలుస్తాయి కాబట్టి ఇబ్బంది లేకుండా మన తీసుకెళ్తారు గైడ్ లాగా. ఇప్పుడు నేను ఇక్కడ ఎందుకు తిరుగుతున్నానంటే మా టీంలో సభ్యులను ఎత్తుక్కుంటూ తిరుగుతున్నాను. అంటే వాళ్ళకి మేము ఒక పని అలాట్ చేసామంటే వాళ్ళు కరెక్ట్గా చేస్తున్నారా లేదా అని నేను సడన్ ఇన్స్పెక్షన్లో చేస్తూ ఉంటాను అనమాట. బేసిక్గా అందరూ చాలామంది అడుగుతున్నారు, నేను జియాలజిస్ట్ని కాబట్టి మేము ఇట్లా సర్వేలు చేస్తూ ఉంటాం ఫీల్డ్లో, ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయి ఏంటి అనేది. ఇంకా వాటికన్నా అంతకన్నా డెప్త్గా నేను చెప్పకూడదు. సడన్గా గడ్డి దాడుతూ ఉన్నప్పుడు ఇది చూడండి, చిన్న వాటర్ ఫాల్ వచ్చింది. ఇది మనం ఎక్స్పెక్ట్ చేయలేము, ఎందుకంటే ఇక్కడ దాకా గడ్డి ఉంది, సడన్గా వాటర్ ఫాల్ ఉంది. మనం చూడకుండా కాలేసామంటే ఇంక అంతే. అది చూడండి ఎంత లోతుకి కిందకు ఉందో, అక్కడ దాకా జారుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. ప్రస్తుతానికి ఆ వాటర్ ఫాల్ అయితే దాటి పక్క కొండకు వచ్చాను. ఇక్కడ మీకు కనబడుతుంది కదా, ఆ చెట్ల మధ్య గ్యాపు నల్లగా, అదే అనమాట ఆ లోయ. ఆ లోయ దాటి యువతల కొండ మీదకి వచ్చాము. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడున్నారని ఎతికితే నేను ఏ కొండ నుంచి అయితే వచ్చానో ఆ కొండ మీదే ఉన్నారు మహానుభావులు. ఇప్పుడు మళ్ళీ నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు మళ్ళీ ఆ వాటర్ ఫాల్ అనేది మనం దాటాలి. వచ్చేటప్పుడే చాలా ఇబ్బంది పడి అది మొత్తం ఎక్కి వచ్చాము. ఇప్పుడు మళ్ళీ ఆ వాటర్ ఫాల్ దాటి వెళ్ళాలి. ఆ వాటర్ ఫాల్ చూడండి, అసలు వాటర్ చాలా, అంటే అంత హెవీగా కాకపోయినా కొంచెం వాటర్ ఫ్లో అయితే ఉంది. నాచు వీటి వలన కొంచెం కాలు జారే ప్రమాదం ఉంది. చాలా కేర్ఫుల్గా మనం అనేది ఈ వాటర్ ఫాల్ దాటాలి. కానీ వీటికి వాటర్ వచ్చే ఛానల్స్ కొన్ని ఉంటాయి. అంటే రెండు కొండల మధ్య ఎక్కడెక్కడ స్లోప్ ఎక్కువ ఉందో ఆ స్లోప్లో నుంచి వాటర్ అనేది వస్తూ ఉంటుంది. అవి ఎక్కడున్నాయో మనకు తెలియదు. గడ్డిలో నడిచేటప్పుడు చాలా ఆచితూచి నడవాలి. ఇక్కడ చూడండి గడ్డే ఉంది, సడన్గా అక్కడ గొయ్యి ఉంది. మనం చూడకుండా ఆ గోయిలో కాలేసామంటే ఆ గోయిలో పాములు ఉండొచ్చు, లేదా రాళ్ళు మంచి షార్ప్గా ఉండొచ్చు వాటర్ ఫ్లో అవుతూ ఉండటం వలన. అది చాలా ప్రమాదం. మనం నడిచేటప్పుడు ఆ గడ్డిలో ఖచ్చితంగా ఆచితూచి అడుగులు వేసుకుంటూ వెళ్ళాలి, లేదంటే ప్రమాదాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మేము ఫీల్డ్లో ఎదుర్కొనే ఛాలెంజెస్ చూపించడం కోసం ఈ వీడియో చేశాను. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి.